మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు ఎన్సీపీ చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా ఎక్కువ స్థానాల్లో సీట్లు గెలుచుకున్నాయి. దీంతో మహాయుతి కూటమి లేని విజయాన్ని నమోదు చేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 132 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది. అంటే పోటీ చేసిన చాలా స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. శివసేన షిండే వర్గం కూడా 81 స్థానాల్లో పోటీ చేసి 56 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది. మహావికాస్ అఘాడీ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరిచింది. శివసేన, ఉద్ధవ్ వర్గం 95 సీట్లలో పోటీ చేసి 20 స్థానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక శరద్ పవార్ పార్టీ ప్రదర్శన చాలా ఘోరంగా పడిపోయింది. 86 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించింది. మొత్తానికి బీజేపీ హవా ముందు కాంగ్రెస్ కూటమి చతికిల పడిపోయింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి. ఐక్యంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలం. ఈ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు. మీరు చూపిన ప్రేమ అసమానమైనది. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని హామీ ఇస్తున్నానని రాసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేసిన కార్యకర్తల పట్ల గర్వంగా ఉందన్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్లి అధికార కూటమి సుపరిపాలన గురించి వివరించారన్నారు. అలాగే జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి అభినందనలు తెలియజేశారు.